పంచపాచారి తాత గారికి, మహేష్ ఆచార్య గారికి, రాజు గారికి, అలాగే మారప్ తాత గారికి అందరికీ మరోసారి ఉద్యమ అభినందనలు. దీక్షను ఉద్దేశించి డాక్టర్ మస్తానుల్ సార్ గారు మాట్లాడాలని కోరుతున్నాను. औज़ु बिल्लाहि मिनश शैतानिर रजीम बिस्मिल्लाहिर रहमानिर रहीम. మనం ఏ కార్యక్రమం ప్రారంభించినా ముందుగా ఔజు బిల్లాహి మినష్ షైతానిర్ రజీమ్ బిస్మిల్లాహిర్ రహమానిర్ రహీం అని ప్రారంభిస్తాము కార్యక్రమాన్ని. ఈరోజు హరివాణ మండల సాధన కమిటీ ఇప్పుడు విశ్వనంద్ గారికి కూడా స్వాగతం సుస్వాగతం. మన విశ్వకర్మ సహోదరునికి సత్కరిస్తున్న పూలమాలతో ఈరోజు పెద్ద హరివాణ మండల సాధన కమిటీ 28వ రిలే నిరాహార దీక్షకు మన విశ్వకర్మ సహోదరులు దీక్షలో కూర్చున్నందుకు వారికి హృదయపూర్వక సాధన కమిటీ తరపున అభినందనలు తెలుపుతున్నాము. అలాగే ఇంకొక విషయము, మన ఆర్ఎంపీ వ్యవస్థకు చెందిన డాక్టర్ నాగేశ్వరరావు కూడా స్వాగతం సుస్వాగతం. ఈరోజు 28 రోజుగా మేము చేరుకున్నాము. అలాగే మన ఆదిరెడ్డి కూడా రాలేదు, త్వరగా వాళ్ళు కూడా వస్తున్నారు. ఈ మన రాజకీయ నాయకుల కుతంత్ర వల్ల హరివాణ మండలం ప్రకటించి మళ్ళీ నంబర్ ఆధునిక్ 2గా చేయడం చాలా బాధాకరము. మేము పెద్ద హరిడము చాలా బాధగా ఉంది. ముఖ్యంగా బాధకర విషయం ఏంటంటే పక్కలో ఉన్న మా సంతేకులు వాళ్ళు కూడా మనకు సహకరించకపోవడం చాలా బాధాకరం. భవిష్యత్తులో ఇప్పుడైనా మనకు సహకరిస్తారని మీ సద్దకుడు విలేజ్ వాళ్ళగా అయితేనేమి, మన పక్కన బలదూరు, ఎడవల్లి, ఇంగదాల్, వసూర్ వాళ్ళు కూడా మనకు సహకరిస్తారని భవిష్యత్తులో మేము ఆశాభావం వ్యక్తం చేస్తున్నాము. ఈ మండల సాధనకై ఎన్ని రోజులైనా మన హరివాణ ప్రజలు దీక్షలో కూర్చోడానికి చాలా ముందుకొస్తున్నారు. ముఖ్యంగా యువకులు చాలా ముందుకొస్తున్నారు. చాలా సంతోషకర విషయము. తప్పకుండా ఎన్ని అడ్డంకులు వచ్చినా, ఎన్ని అవరోధాలు ఎదురైనా తప్పకుండా మన హరివాణంని మండలంగా సాధిస్తామని మేము ఈ మూలంగా ధైర్యంగా చెప్పగలం. జై పెద్ద హరివాణం, జై మండల సాధన కమిటీ, జై పెద్ద హరివాణం, జై మండలం. ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ మరొక మానవ ధన్యవాదాలు తెలుపుతూ జై హింద్, జై భారత్, జై పెద్ద హరివాణం. ఈరోజు నిరాదీసుకున్నటువంటి మన గ్రామ విశ్వకర్మ సోదరులందరికీ నమస్కారములు, మరియు సాధన కమిటీ సభ్యులందరికీ పెద్దలకు నమస్కారములు. సార్, ఈరోజు మనం ఒకటే ఆడుతున్నది, మనకి జీవో ఇచ్చినట్టు మళ్ళీ వాపస్ తీసుకొని మళ్ళీ మనకి ఇబ్బంది కలిగినటువంటి ప్రభుత్వం మనకి సాధారణంగా ఎలా ఇచ్చారో అలాగే ఇవ్వాలని మనం కోరుతూ, మనం సాధన కమిటీ వాళ్ళు ప్రతి 100 రోజులు కాదు 200 రోజులు అయినా కూడా మనం సాధించగలము. నిరాశ కూర్చొని ఇట్లే కొనసాగిస్తూ మనకి మండలము కొనసాగించే వరకు మనం పోరాడదామని నా అభిప్రాయం. ధన్యవాదాలు. ఈ దీక్షను ఉద్దేశించి స్వామి గారు 2 మాటలు. రిలే దీక్షటువంటి మా మిత్రులందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు. మనకి వచ్చిన ఒక మండలాన్ని మన నాయకులు దాన్ని రద్దు చేసి వాళ్ళ స్వార్థ కోసం మరలా ఆదోనులో 1-2 చేసుకున్నారు. కానీ మంచిదే.
మనం మా పోరాటం చేసుకుంటూ వచ్చాము. ఆ పోరాటంలో మేము ఓడిపోలేదు, నాయకులు ఓడించారు. ఆ నాయకుల కోసం బుద్ధి చెప్పడం కోసం మన గ్రామం ఐకమత్యంతో మన పెద్ద హరివనంలో ఏ రాజకీయ నాయకులు మా ఊర్లో ప్రవేశం లేదని బోర్డు పెట్టడం జరిగింది. ఆ బోర్డు పెట్టడంతో పెద్దలైతేమి రాజకీయ నాయకులైతేమి ఒక ఆలోచన చేసి ఆంధ్రప్రదేశ్లో పెద్ద హరివనం గ్రామాన్ని మోసం చేశాము, వాళ్ళకి దగా చేశామని ఇప్పటికైనా ఒక ఆలోచన చేసి ఇంకా మించలేదు, ఇంకా భవిష్యత్తు ఉంది, ప్రభుత్వానికి ఆలోచించి మరలా ఒక విధానంతో మళ్ళీ మండలాగా ఆదోనిలో 1,50,000 60,000 అంటారు. జనాభా లెక్క ప్రకారంగా మనకి 3 కానీ 4 కానీ చెయ్యాలా. ప్రభుత్వం ఆలోచించి మన పెద్ద హరివనం గ్రామాన్ని మండలం చేయాలని కోరుకుంటున్నాము. అలాగే భవిష్యత్తులో హరివాణంలో మా మండల సాధన కమిటీ ఊర్లో ఒక సభగా ఏర్పాటు చేసి మేము ముందర ఎలా పోవాలని ఆలోచించి కలిసికట్టుగా పోతున్నాము. అలాగే ఒకరు కలిసి ఉంటే మళ్ళీ మండలంగా సాధించుకుంటాము, జిల్లాగా సాధించుకుంటాము. ఈ సాధనలో ప్రతి ఒక్కరు తోడ్పడుతున్నకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతూ ఈరోజు దీక్ష కూర్చుంటవి మా మిత్రులకందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు నమస్కరిస్తున్నాము. అలాగే నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకి నమస్కరిస్తూ జై హింద్. ఈరోజు 28వ తారీఖు రీల్ నిరాహార దీక్ష కొనసాగుతున్నది. ఈ రీల్ నిరాహార దీక్షకు కూర్చున్నటువంటి విశ్వకర్మ బృందానికి పేరున నమస్కారము, కృతజ్ఞత వాళ్ళకి. అలాగే స్టేజ్ ముందు ఉన్నటువంటి మన గురువులు అయినటువంటి మసూమ సార్కి, అలాగే మన తాతగారికి, పెద్దలకి, నా తోటి సోదరులకి అందరికీ ధన్యవాదములు. పెద్ద హరివనం మండలం ఏర్పాటు కోరుకు రీల్ నిరాహార దీక్షకు కొనసాగుతుందంటే నిన్నటి రోజున ఎంత ఆశ్చర్యకరం ఉందంటే ప్రతి ఒక్క స్కూల్ కానీ ప్రతి ఒక్క గవర్నమెంట్ నిర్భయలో ఉన్నటువంటి ఏ అధికారులు మమ్మల్ని పిలిస్తే రండి అని పిలిస్తున్నారు అందరూ. కానీ మనము మన ప్రజలు మొత్తం కలిసికట్టుగా మన బోర్డు ఉంది కదా దానికి కట్టుబట్టుగా మనం నిలబడి మనం నడి రోడ్డు మీద నిన్న రిపబ్లిక్ డే చేసుకున్నాము. అది మనకి అండగా ఉన్నటువంటి బోర్డు అనుకోవాలి. నిన్న ఇలాగే మనం కొనసాగితే ప్రతి ఒక్క అడుగు మనము ఎంత కష్టపడినా ప్రతిఫలం ఎప్పటికీ మనకి ప్రతిఫలం దొరుకుతుంది. కష్టార్జితంగా మనము రోజు కూర్చుంటామంటే అది మనము ఒక సాధన కోసం కూర్చుంటాము, ఎందుకనేది కాదు. ఎవరో మాట్లాడతారు, రోజు కూర్చుంటారు, ఇంకేం వస్తుంది. కొంతమంది ఆలోచిస్తున్నారు ఇంకేముంది మండలం పోయింది వాళ్ళకి ఎట్లా వస్తుంది. ఇంకా కొన్ని గ్రామాలు మాట్లాడుతున్నారు, అయ్యా ఈరోజు వాళ్ళు మాట్లాడినారు, వాళ్ళకి టైం ఉంది, మనకి టైం లేదనుకోవాలి. అంతేగాని మనకి టైం వస్తుంది, మనకి టైం వచ్చినప్పుడు మనం మాట్లాడదాం. ఆ రోజు అంతవరకు వేట్ చూసేది ఏమి అంత పెద్దగా పోయేది ఏం లేదు మనకి. ఏమి ఈరోజు వాళ్ళ టైం, నెక్స్ట్ వచ్చేది మన టైము. అంతేగాని నెక్స్ట్ 27లో కానీ 29లో కానీ ఎప్పుడైనా కానీ మనకి మండలం అయితే ఖచ్చితంగా వస్తుంది కదా. అది ఆ నమ్మకంతో మనము రీల్ నిరాహార దీక్ష కొనసాగించాలా. ఇట్లాగే నిన్నటి ఒక మాట పెద్దలు మాట్లాడినారు, 1 నెల కానీ 2 నెలలు కానీ అనౌన్స్ చేస్తాం కమిటీ పరంగా ఎట్లా చేద్దామని మాట్లాడినారు. వాళ్ళకి ఒక మాట చెప్తున్నాము, సార్ మేము కంటిన్యూగా కొనసాగిస్తేనే మన ప్రజలు కానీ మన రైతులు కానీ మన ప్రజలు మొత్తం పిల్లల నుంచి పెద్దల వరకు మహిళలు కానీ అక్క చెల్లెలు కానీ ప్రతి ఒక్కరికి మనసులో ఉన్నటువంటి ఒక దీక్షని కలిగిపోతుంది. అది స్టాప్ చేస్తే అది స్టాప్ కాకుండా మనం కంటిన్యూగా ఇలాగే కొనసాగిస్తే మంచిదని నా అభిప్రాయము. రీల్ నిరాహార దీక్ష చేస్తే మనం ఖచ్చితంగా మనం పెద్దల మండలం సాధిస్తామని ఈ సభముఖంగా అందరికీ తెలియజేస్తూ నాకు అవకాశం ఇచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు సార్.